తర్వాత నెక్స్ట్ వచ్చే ఫ్యూయల్ స్టాప్ ఇంకా అమెరికాలోనే. ఎవరు నాయనో ఇదేంది, ఇన్ని లారీలు ఇంత ఒకటేసారి ఆగిపోయినాయి ఒకటే దగ్గర. ఊరి దేవుడా ఏంది ఇది, మబ్బులు మనకి ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ పక్కన. బాబా వ్యూ మాత్రం సూపర్. దీనంకమ్మ ఇదేంది, ఈ ట్యాంకర్ నుంచి పొగలు వస్తున్నాయి. డామన్ వేలదుగా ఇది. వీళ్ళు రబ్బా ఇక్కడ మెక్సికనేనా? ఓకే. ఇంకా ఈ రోజు నుంచి మనం స్పానిష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెక్సికో. సో ఈ రోజు అయితే మాత్రం యాజ్ పర్ ప్లాన్ అయితే ఇంకా యూఎస్ ఎంటర్ అయిపోవాలి. జస్ట్ మనం యూఎస్ బార్డర్కి 716 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. 9 అవర్స్ చూపిస్తుంది. అండ్ ఈరోజు మేమైతే లేట్గా లేచినాం. ఎందుకంటే వర్షం నైట్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. 3 o'clock పోయి చూసినా, 1కి పోయి చూసినా, ఎప్పుడు పోయి చూసినా పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూసిన, లైట్గా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. అందుకని సన్ లైట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాం. నిన్న మనమైతే 1150 కిలోమీటర్స్ తోలినాం కదా. ఇప్పుడు మనం అంత తోలాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 700-800 కిలోమీటర్స్ 716 కిలోమీటర్స్ తోలితే చాలు. మనం అయితే ఇంకా అమెరికాలో ఉంటాం. నేను అమెరికాకి వేసిన మ్యాప్, అంటే బార్డర్లో ఉంటుంది కదా ఊరు, ఆ ఊరికి వేసిన 716 కిలోమీటర్స్ ఉంది. అండ్ నిన్న మేము తీసుకున్న రూమ్ ఇదే 4000 రూపీస్ విత్ పార్కింగ్. అయితే సూపర్ రూమ్ ఎదురుగానే ఉంది. అండ్ ఈ ఏరియాలో మాత్రం పార్కింగ్ సేఫ్ అనేది తీసుకోవాలి. సో 2 బెడ్స్, ఒక రూము. ఇంకా మనైతే ఏం లేట్ చేయకుండా ఈ రోజు అయితే ట్రై చేద్దాం అమెరికా ఎంటర్ అవ్వడానికి. పేపర్ వర్క్ అక్కడ ఎంత టైం పడుతుంది ఏందనేది తెలియదు కదా. అక్కడ సెట్ అయిపోయిందంటే జంప్ ఇంకా అంతే అమెరికాకి. నిన్న ఇక్కడ రూమ్కి వచ్చేసరికి గోప్రో సౌండ్ కూడా మారిపోయింది. అంటే కిక్ 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 అని సౌండ్ వస్తుంది ఆన్ అయినప్పుడు, ఆఫ్ అయినప్పుడు. అది కూడా ఏదో వెరైటీగా వచ్చింది అనమాట. నిన్న 1145 కిలోమీటర్లు వచ్చినాం మనం. 1145 నిన్న ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఈరోజు జస్ట్ 700 అంతే. జై శ్రీరామ్. ఈ ఒక్క రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందంటే చాలు. ఇంకా నిన్న ట్యాంక్ ఫుల్ కూడా చేపించేసిన ఇక్కడే. ఇంకా మనకేం టెన్షన్ లేదు. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో. సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇక్కడ ఎంత ఉదయాన్నే కూడా ఎంతమంది జనాలు ఎట్టలేస్తారో ఏందో. మళ్ళీ నైట్ అంతే ఉండరు. నైట్ ట్రక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ ఏంటంటే కార్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ 700 కిలోమీటర్స్ దాటేసినామంటే చాలు మనకి ఎవరు తినాం. మా గుంటలు కనిపిస్తట్లే. మనకి ఇంకొక 2 ఫ్యూయల్ స్టాప్స్ ఉంటాయి అంతే. 200 ఇంకొక 2 ఫ్యూయల్ స్టాప్స్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చే ఫ్యూయల్ స్టాప్ ఇంకా అమెరికాలోనే. మనం ఇట్లా ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చినావో లేదో పోలీసు వాళ్ళు అయితే ఆపేసారు. డైరెక్ట్ ఏంటంటే ఇట్లా టోల్ గేట్కి కూడా ఇట్లా పర్మిషన్ లాగా ఇస్తున్నారు అనమాట. పర్టికులర్ ఈ టైం నుంచి ఈ టైంకి ఇన్ని వెహికల్స్ని ఇట్లా వదలాలని చెప్పేసి. ఇది ఒక డిలే మంది. మనకుంది దమ్ము తోలడానికి. చెప్తున్నాగా బండి కరెక్ట్గా లేదు. బాబాయ్ తప్పలేదు. దిగినాకమ్మా ఒక టోల్ అయిపోయింది అని అనుకునే లోపే ఇంకొక టోలు ఏందయ్యా ఇది. జస్ట్ ఇప్పుడే ఇక్కడ కట్టేసినాం. ఎన్ని టోళ్ళు అంటే అన్ని టోళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఘోరంగా ఉన్నాయి. కానీ రోడ్స్ కూడా దాని తగ్గట్టే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ టోల్ ఉంది 21 అంటే 100 రూపాయలు కట్టాలి ఇక్కడ. బోందియాస్ దోస్ మోతో అమీగో. ఎన్ని టోల్లో అప్రాక్సిమేట్లీ మా ఇద్దరికి మెక్సికో ఓన్లీ దాటడానికి 20,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ టోళ్ళు. డైవర్షన్ ఎక్కడా లేదు. స్ట్రైట్ 100 కిలోమీటర్స్ ఒకటే రోడ్డు. ఇంకా మన అదృష్టం ఏంటంటే కనీసం ఇప్పుడు వర్షమైనా రావట్లేదు. ఇప్పుడు నేను అన్నగా మళ్ళీ స్టార్ట్ అవుతుందేమన్న భయం అవుతుంది. వర్షం వచ్చిందంటే బిస్కెట్ అవుతుంది. అదే వర్షం రాలేదంటే చూడండి 150 స్పీడ్లో ఇట్లా వెళ్ళిపోయినా కూడా ఏం అనిపించేది అంతగా. నెక్స్ట్ తంపికో అని ఒక ఊరు వస్తుంది 160 కిలోమీటర్స్లో. అక్కడ మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఉంటుంది.
దాని తర్వాత ఇంకొకటి అండ్ అంతే ఇంకా లాస్ట్ మెక్సికోలో 3:10కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక మనం బయలుదేరినప్పుడు 3:34 చూపించింది. 24 మినిట్స్ గూగుల్ టైంని బీట్ చేసినాం. ఫస్ట్ బ్రేక్ అయిపోయింది 153 కిలోమీటర్స్ తర్వాత. యాక్చువల్లీ ముందు వెళ్ళినాక తీసుకుందాం అనుకున్నాం, కానీ నాకు ఎందుకో ముందు పెట్రోల్ పంపులు ఉన్నాయా లేదని డౌట్ వచ్చింది. ఎందుకు ఈ వర్షంలో ఈ అడవిలో అడ్వెంచర్ అని చెప్పేసి ఈయనే తీసేసుకున్నా. ఇంకొక విషయం ఏంటంటే మాకు కొంచెం నిద్ర వస్తుంది లైట్గా, అంటే కాఫీ బ్రేక్ కూడా తీసేసుకున్నాం సెట్. ఇంకా నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే ఒక 219 కిలోమీటర్స్ తర్వాత ఉంది. ఇక్కడ టోల్ అయితే మాత్రం ఘోరం, ఎంత అంటే ఎంత చెప్పినా తక్కువ. ఇక్కడ టోల్స్ గురించి లక్షలు. లారీ వాళ్ళు అయితే వీళ్ళు లారీ కొన్నదానికన్నా టోల్లే ఎక్కువ కడతారు అనుకుంటా పైసలు. ఎవరు నాయనో ఇదేంది ఇన్ని లారీలు ఇంత ఒకటేసారి ఆగిపోయినా ఒకటే దగ్గర. వర్షం పడుతూనే ఉంది, కాకుండా ఎట్లా అంటే చిన్న చినుకులు. దాంతో మనకు అంత పెద్ద ప్రాబ్లం కాదు, కాకుండా అన్నీ తడిసిపోయినాయి ఆల్రెడీ. మళ్ళీ 14 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ. 14 మినిట్స్ కాదు, వీళ్ళకి ఖచ్చితంగా గంట పడుతుంది. 14 మినిట్స్ అనేది పచ్చి అబద్ధం. బాబాయ్ అటు ఇటు పోరాకుండా భలే పెట్టిండు మధ్యలో. చా ఇట్లయినా పోదామా, ఇట్లా చూద్దామా. ఓయ్ నేను అమ్మ ఇరుక్కుపోయాను. ఎక్కిద్దామా పైకి? ఇదే కరెక్ట్. ఇంకా ఇంకంత పోతే మనం రాలేము ఇప్పట్లో. ఓ ఒక పెద్ద రివర్ క్రాసింగ్ అయితే రాబోతుంది. రివర్ క్రాసింగ్ కాదు, బ్రిడ్జ్. అది రివర్ మీద వెళ్ళబోతున్నాం మనం. అండ్ అక్కడ ఇందాక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా. ఎందుకు జామ్ అయిందంటే అక్కడ ముందర ఇప్పుడు ఒక టోల్ గేట్ వచ్చిందనమాట. ఆ టోల్ స్కిప్ చేయడం కోసం వాళ్ళు లారీ వాళ్ళు అందరూ అడ్డు పెట్టేసి అడ్డు పోతున్నారు సిటీ లోపలికి. అక్కడైతే టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఊరి దేవుడా ఏంది ఇది, మబ్బులు మనకి ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ పక్కన. బాబా వ్యూ మాత్రం సూపర్. ఈ బ్రిడ్జ్ ఎట్లా కట్టిరంటే ఇట్లా స్ట్రైట్ లేదు, ఇట్లా పైకి ఎక్కి ఇట్లా స్పీడ్ బ్రేకర్ టైప్లో ఉంది బ్రిడ్జ్ మొత్తం. ఎందుకు కట్టిరంటే అట్లా కింద నాకు తెలిసి అవి ఉంటే పడవలు పోవడానికి ఇంత హైట్లో కట్టింది. ఇదంతా టోల్ రోడ్డు. హైలైట్ ఏంటంటే సిటీ లోపల నుంచి వేసేది ఇల్లు టోల్ రోడ్డు. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే తంపీకో అనే ఒక ఊరిలో ఉన్నాం. నిన్న యాక్చువల్లీ మనం స్టే చేయాలనుకున్న ఊరు ఇది. ఇక్కడికి 1350 కిలోమీటర్లు ఏమో వచ్చింది. అంటే ఈరోజు మనం రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 213 వచ్చినాం. 213 ప్లస్ 1145 ఆ కిలోమీటర్స్ వేస్తే అసలు ఇక్కడికి రావాలి. వర్షం రాకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చేటోళ్ళం డెఫినెట్లీ. ఎందుకంటే జస్ట్ మనకు అక్కడి నుంచి ఇక్కడికి 1 hour 45 minutesలో వచ్చేసినాం. సూపర్ ఎక్స్ప్రెస్ హైవేస్. ఆ వర్షం వచ్చి వణుకొచ్చేసింది దెబ్బకి. అన్ని నీళ్ళు మీద పడేసరికి అంతా అక్కడే ఆ ఊర్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. లేదంటే ఇప్పటికీ మనం ఇంకొక 200 kilometers ముందు ఉండేటోళ్ళం. అండ్ నేను నిన్న గూగుల్లో రిపోర్ట్స్ చూసిన. ఇక్కడ ఏంటంటే 8, 9, 10 ఈ టైంలో వర్షం పడే ఛాన్సెస్ ఉంది. 1 centimeter ఆఫ్ రైన్. దీనంకమ్మ ఇదేంది ఈ ట్యాంకర్ల నుంచి పొగలు వస్తున్నాయి. డామ్ అని వేలదుగా ఇది. ఇదేంది ఎక్స్ప్రెస్ వే మీదకి ఎప్పుడెక్కిస్తుంది. మనకి ఇప్పుడు 2 డైవర్షన్లు వస్తున్నాయి అనమాట. ఇవ్వండి స్ట్రైట్కి వెళ్తే యాజ్ పర్ ప్లాన్ ఉన్న దాని ప్రకారం అయితే ఈ బార్డర్ నుంచి మనం క్రాస్ అవ్వాలి. బట్ ఏంటంటే మేము నిన్న నైటే ప్లాన్ చేంజ్ చేసేసినాం. ఇన్సూరెన్స్ బుక్ చేసుకునేటప్పుడు ఈ బార్డర్లో కూడా ఉందని తెలిసింది మనకి. ఏది మన డబ్బులు ఉన్నాయి, మనకు కొన్ని రీఫండ్ వస్తాయని చెప్పాను కదా. మెక్సికో వాళ్ళు పెట్టుకున్నారు కదా US $1,00,000 1,00,000 పెట్టుకోరు ఇద్దరికి. లక్ష కాదులేండి, 80,000 దగ్గర ఇద్దరు కలిపి 80,000 దాకా పెట్టుకున్నారు. నేను చెప్పేదానికి ఒక 5-10,000 అటు ఇటు వేసుకోండి. ఆ డబ్బులు మనం తీసుకోవాలి అంటే ఒకటి ఉందన్నమాట, ఒక ప్రైవేట్ ఏజెన్సీ, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆ కంపెనీ ఇక్కడ ఉందా లేదా అని చూసినాం, ఉంది. సో ఇంకా నో ప్రాబ్లం. 54 kilometers ఒకటే స్ట్రైట్ రోడ్ అంట. ఇక్కడ ఏమైందో తెలియదు కానీ ఈ ఊర్లో మొత్తం అంతా జారుతుంది రోడ్డు. బ్రేక్ కొడితే జారుతుంది, ఏదో ఆయిల్ పోసినట్టు రోడ్డు మీద. చిన్నగా పోతున్నాం, అందుకనే ఒక చిన్న డైవర్షన్ వస్తుంది. 2:30 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది గూగుల్ టైం. ఓకే 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 నాకు తెలిసినంత వరకు అయితే ఇదే మనకి లాస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇంకా మెహికోలో
మామూలుగా కొట్టట్లేదు పోండి. అసలు ఈ రోడ్లో ట్రాఫిక్ లేదు, ఏం లేదు. రోడ్డు సూపర్ ఉంది. సింగిల్ అంటే 2 లేన్ రోడ్డు. పొట్టు కొడుతున్నాం చెర్రీ. రోడ్ లీడ్ ఇంత మంచిగా ఉంటే వాళ్ళు ఏందట్ట చెప్పారు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అది ఇది అని. ఏం అంత తుస్సుగాళ్ళు ఉన్నట్టున్నారు. అసలు ఇంత మంచి రోడ్డు ఎక్కడైనా ఉందా? నెక్స్ట్ లెవెల్ రోడ్డు. సిటీలో ఉంటాయి, ఎక్కడైనా ఉంటుంది, మన దగ్గర లేదా? ఇంకా మనం బెంగళూరు సైడ్ పోతుంటే హైవే మీదే వేస్తాడు 20-30 అంటే అటు సైడ్. లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ మెక్సికోలో. ఓకే ఓకే ఓకే, ఇంకొక బ్రేక్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒక కాఫీ తాగినాం. ఇంత కూల్ క్లైమేట్లో కాఫీ తాగితే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే అది సుస్సు ఊరికి వస్తూ ఉంటుంది. నేను చెప్తున్నా, ఇప్పుడు తాగినాక ఇంకొక కరెక్ట్ హాఫ్ అన్ అవర్ తాగినాక బుల్లెట్ స్పీడ్లో వస్తుంది ఇప్పుడు నాకు. అండ్ మన టైగర్ 80,000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసేసుకుంది. ఫస్ట్ టైగర్ ఇన్ ఇండియా టు కంప్లీట్ 80,000 కిలోమీటర్స్. అండ్ ఇప్పటి వరకు నేనైతే ఇన్ని ట్రైమ్ షోరూమ్లోకి వెళ్ళాను కదా, ఎక్కడికి పోయినా కూడా అందరిని అడుగుతూనే ఉన్నా, ఇంతకన్నా ఎక్కువ తిరిగిన బండి మీకు అన్న కనిపించిందంటే ఎవరు కనిపించలేదనే చెప్తున్నారు. Despacito, despacito. రోడ్ చూసారు కదా, అంతా ఇట్లానే ఉంది ఖాళీగా. నాకైతే ఆస్ట్రేలియా వైబ్స్ గుర్తొస్తున్నాయి. ఆస్ట్రేలియాలో పోయినట్టే ఉంది ఇక్కడ. ఎప్పుడో ఒకసారి ఒక వెహికల్ వస్తుంది, కాకుండా ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్కి ఒక పెద్ద ఊరు వస్తుంది. అంటే ఫ్యూయల్, ఫుడ్ అన్నీ దొరికేటట్టు అనమాట. ఇంకా 244 కిలోమీటర్స్ అయితే ఇంకా మనం అమెరికాలోనే ఉంటాం. బార్డర్ దగ్గర వర్క్ ఎంత టైం పడుతుంది, ఎందుకంటే యూఎస్ది బైక్ పర్మిషన్ అన్నీ రావాలంటే చాలా టఫ్. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అండ్ అంతే, ఇప్పుడు ఒక్కొక్కరు అంటే బండి పర్మిషన్కి 50,000 60,000 కట్టాలి. అవి నాన్ రిఫండబుల్. ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి రావు మనకి. అమెరికా వెళ్ళాలంటే ఇన్ని రూల్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఏంది అనేది నేనైతే ఇంకా మీకు బార్డర్ దగ్గరికి వెళ్ళినాక చెప్తా. బార్డర్ ఏంటంటే, బార్డర్ దగ్గర పెద్ద లైన్ ఉండకుండా ఉంటే చాలు నాకు. మెయిన్ అది లైన్ ఉందంటే సచ్చిందే గొర్రె. ఇంకా 38 కిలోమీటర్స్ వెళ్ళినాక ఇంకొక డైవర్షన్ చూపిస్తుంది రైట్ సైడ్కి. మెక్సికో హైవే 101లోకి వెళ్తాం. ఇప్పుడు మెక్సికో 180లో ఉన్నాం, హైవే నెంబర్ ఇది. అయినా కూడా బాగుంది. ఇదైతే టోల్స్ లేవు, ఏం లేవు, సూపర్ రోడ్. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పోలీసులు కనిపించడం స్టార్ట్ అవుతారు, ఎందుకంటే యుఎస్ బార్డర్ కాబట్టి. ఇది చాలామంది ఇల్లీగల్గా వెళ్తారు ఇండియన్ బార్డర్ దగ్గరికి. రేనోసా బార్డర్ 189 కిలోమీటర్స్ ఉంది. అదే ఇంకా మనం వెళ్ళబోయేది ఆ ఊరు నుంచే ఇప్పుడు అమెరికాకి కనెక్షన్. 37 కిలోమీటర్స్ స్ట్రైట్ ఒకటే రోడ్ అంట. డాంకీ మెథడ్ అంటారు దాన్ని. అంటే ఇక్కడ అందరినీ అడుగుతున్నారు అనమాట. నేను చెప్పినా కదా డాంకీ మెథడ్ అని, దాని ఎక్కువ డౌట్ వచ్చిందంటే ఎవరిదైనా పాస్పోర్ట్, వీసా అన్నీ తీయమని చెప్పేసి అంటారు. ఇప్పుడైతే నేను పిక్చర్ స్పీడ్లో వస్తున్నా, మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బండి ఇట్లా గాల్లో ఎగురుకుంటూ డమ్మని ల్యాండ్ అయింది. మళ్ళీ ముందు పోయినాక ఇట్లా చిన్న ఉంటాయి అనమాట, కోన్లు అంటే జారేది ఉంటుంది. కరెక్ట్గా దాని మధ్యలో వెళ్ళిపోయినా, లేదంటే మళ్ళీ అంటే పడకపోయేది, బట్ కొంచెం కష్టం అయ్యేది కంట్రోల్ చేయడం. అమ్మా చెప్పాను కదా కాఫీ తాగితే సుస్సు వస్తుందని. వస్తూనే ఉంది. అండ్ ఇక్కడ ఏందో మరి ఒక టోల్ గేట్ ఉందనుకుంటా. ఆ టోల్ రోడ్ మీదకి ఎక్కడానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. అమ్మా, ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. టెన్షన్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఎక్కుతున్నాం కదా, ఆడ ఉంటుందా ఉండదా అని డౌట్. ఊరిని ఇక్కడ పెట్రోల్ ఉందా లేదా? లేదనుకుంటా. ఇక్కడ ఉందా లేదా బాబాయ్? అమ్మాయి ఉంది. లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ అని చెప్పిన ఇందాక మీకు, లాస్ట్ అయితే కాదు, ఫుల్. ఓకే, ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చేటప్పుడు 200, 190, 180 కొట్టుకుంటూ వచ్చిన. ఇంకా మనం బార్డర్ దగ్గరికి వచ్చినాం కదా, 7-11 అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి చాలా బార్డర్స్ ఉన్నాయి పోవడానికి, 3-4 ఉన్నాయి. నేనేమో మ్యాప్స్ ఒక దగ్గర పెట్టిన, ఇది ఒక దగ్గర ఉంది. అండ్ మనం పోయేది ఓకే, ఇదేదో బ్రిడ్జ్ ఉంది, దీని పేరు
దీంతో ఫాస్టర్ రూట్ అని చెప్పేసి వచ్చింది సిగ్నల్ ఈడ. అయ్యో అయ్యో అయ్యో. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి ఒక 5 months 6 months నుంచి అడ్డగోలుగా తోలినాం కదా బండి. ఇప్పుడు చూడండి ఎట్లా పోతున్నావు. అదే ఇప్పుడు జస్ట్ ఇంకొక 10 kilometers వెళ్ళినాం అనుకోండి, రాముడు మంచి బాలుడు అనే రేంజ్లో తోలాలి. లేదనుకోండి వాడేం లేదు, ఇక 40,000 ది 50,000 ది అంటాడు. ఇన్సూరెన్స్ లేకుండా బండి దొరికింది అనుకోండి, ఇప్పుడు మన బైక్కి ఇన్సూరెన్స్ నిన్న తీసుకున్నాం, ఇన్సూరెన్స్ లేకుండా బైక్కి యూఎస్లో దొరికితే స్టార్టింగ్ ఫైన్ 5,000. అంటే 5,000 నుంచి $5,000, రూపీస్ కాదు, $5,000 నుంచి ఎంతైనా వేయచ్చు వాళ్ళు. 10,000 20,000 ఎంతైనా వేయచ్చు. ఆఫీసర్ చేతిలో ఉంటుందంట. వీళ్ళు రబ్బా ఇక్కడ మెక్సికన్ అయినా, ఓకే మెక్సికన్ ఆర్మీ. ఎటు పోతారో వీళ్ళంతా. ఏంది సిగ్నల్ పడకుండా, సిగ్నల్ పడ్డ ఆగకుండా పోతారు. కాన్వే మిస్ అవ్వద్దనా? ఓ ఆయన బాబాయ్ కావాలని సైడ్ ఇయ్యట్లే. అబ్బా ఇంకమ్మా ఇవ్వండి. టెక్సాస్ది నెంబర్ ప్లేట్ చూడండి. కార్లు యూఎస్సి అన్నీ వస్తాయి. నాకు అక్కడెక్కడో కనిపించింది టెక్సాస్ది కారు నెంబర్ ప్లేట్. ఓ బాబాయ్ బాబాయ్ ఉందా చోటు. వీళ్ళు బైకర్స్కి ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అది పోవడానికి ప్లేస్ లేదే, పర్లేదు ఇది ఎక్కేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకెంత ఉందబ్బా బార్డరు. అయ్యో చాలా దూరం ఉంది. 6 kilometers ఉంది కరెక్ట్గా బార్డర్కి. బార్డర్ దగ్గర 17 minutes చూపిస్తుంది ఎందుకో మరి. ఇక్కడ చూస్తే అన్నీ ఎక్కువ యూఎస్ వెహికల్స్ ఉన్నాయి. ఆహా బార్డర్ దగ్గరికి కూడా వచ్చేసినాం. ఫ్రంటేరియా స్పానిష్లో. అండ్ ఇంకా ఈరోజు నుంచి మనం స్పానిష్ మాట్లాడాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా ఇంగ్లీష్. ఇదిగోండి ఈ ఏరియాలో నుంచి చాలా, ఇక్కడ కన్నా ఇంకా పక్కన ఇంకా వేరే బార్డర్ ఉంటుంది, ఆ ఏరియాలో నుంచి చాలామంది వెళ్తారు. ఓ బాబాయ్ దేనికి వెళ్తారంటే యూఎస్కి దొంగతనంగా వెళ్తారు. మన ఇండియా నుంచి కూడా చాలామంది వెళ్తారు, పంజాబ్ నుంచి, పంజాబ్ హర్యానా ఆ ఏరియా నుంచి. ఓ బాబా చూసారు కదా, ఆయన ముందుకెళ్ళి మనకు కొంచెం సైడ్ ఇచ్చిండు. అయ్యో ఎవరో చూడండి ఇక్కడ టెక్సాస్ కార్ చేసారు కదా, ఇది చూడంగానే నాకైతే ఆహా అబ్బా రెవ్వా అనిపించింది. ఇది అంకమ్మ ఏంటి ఇది ఇంత పెద్దగా ఉంది లైన్. బైక్స్ కాబట్టి మనం ఇట్లా డెక్కుంటా పోతున్నాం. ఎన్ని కార్లు ఉన్నాయో. అండ్ ఈ బార్డర్ క్రాసింగ్ అయితే మనకి చాలా టైం పడుతుంది, చాలా పెద్ద బార్డర్ ఇది. అమ్మా ఈ కార్ వాళ్ళకైతే మినిమం 3-4 గంటలని ఈజీగా పడుతుంది. ఇటు సైడ్ పేపర్ వర్క్ కంప్లీట్ చేయాలా, అవతల సైడ్ కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేయాలా. దీనమ్మా ఇంకెంత దూరం ఉంది ఇది. ముందేగా చెర్రియాగో ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ అని ఉంది చూడు, ఆ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. అదృష్టం ఏంటంటే వర్షం పడట్లే. ఉందా కనిపించిందా చూద్దాం ఉండు. కస్టమ్స్ కస్టమ్స్ ఎండారు కానీ ఎవరన్నా అడుగుదామా? ముందుకెళ్ళి అడిగిరానా కార్లో. యూ స్పీక్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ నో. టెక్సస్ కార్ వేసుకున్నాడు బాబాయ్, ఇంగ్లీష్ రాదంట. అమీగో యూ స్పీక్ ఇంగ్లీష్? స్పానిష్. మిగ్రేషన్ అదువానాస్ మిగ్రేషన్, మెక్సికో ఇమిగ్రేషన్. దిస్ మిగ్రేషన్ ఓకే. ఇదే బిల్డింగ్. ఏంది వీళ్ళంతా టెక్సస్ కార్లు వేసుకొని పోతారు, ఒక్కరికి రావట్లేదు. ఓహో దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది, అది నేను చెప్తా. ఏంటంటే
ఇప్పుడు టెక్సస్ రాష్ట్రం ఒకటి, కాలిఫోర్నియా రాష్ట్రం ఒకటి, ఇట్లనే ఒక 4-5 రాష్ట్రాలు ఉన్నాయి యుఎస్లో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమెరికాలో ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు మెక్సికోనే అదంతా కూడా. సో ఏంటంటే అప్పట్లో 1565లోనో సమ్ 1600 ఇయర్లో మెక్సికో ఏం చేసిందంటే అమెరికాకి అమ్మేసింది పైసలు లేక, రాష్ట్రాలను అమ్మేసింది డైరెక్ట్. సో అట్లా యూఎస్లో ఏంటంటే చాలామంది స్పానిష్ మాట్లాడతారు. అండ్ స్కూల్కి వెళ్ళి చదువుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఒక 4 years 5 years స్పానిష్ చెప్తారు స్కూల్లో. అరే ఇది అటు సైడ్ నుంచి వచ్చేటోళ్ళక, ఇది ఇటు సైడ్ నుంచి వచ్చేటోళ్ళక అర్థం కావట్లేదు. నేను ఇంకా మా అక్కడి నుంచి రిటర్న్ పొమ్మాలంటే వాళ్ళ తలకాయ నొప్పి. ఆ ముందు ఇంకో బిల్డింగ్ ఉంది. ఎగ్జిట్ చూద్దాం, అడుగుదామా? ఇది మూవ్ అవుతా ఉన్నాయి కార్లు, ఆగితే అడుగుదాం ఎవరినన్నా. అక్కడ ముందు ఉన్నట్టుంది, అడగకుండా వెళ్తే బిస్కెట్ అవుతాం మళ్ళీ. యు స్పీక్ ఇంగ్లీష్? మిగ్రేసియన్ మెక్సికో, మిగ్రేసియన్ అదువానాస్. ఓకే గ్రాసియాస్. సీదా అది అనమాట ముచ్చట. ఊరి నాయన వీళ్ళు అసలు ఎప్పటి నుంచి ఉంటే లైన్లో వచ్చిర్రో. బైక్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్, అటు ఇటు కట్టు కట్టుకొని ఏదో ఒకటి చెప్పి రావచ్చు. వాళ్ళు కొంచెం సైడ్ ఇస్తే చాలు వెళ్ళిపోవచ్చు. ఈయనేంది దొరసాని ఇట్ వస్తున్నాడు ఎదురుగా. ఎవరైనా రాసియస్ బాబాయ్ నైట్ వేసుకుని అట్లా పోతుండు. ఇక్కడ అసలు ఇలా కస్టమ్స్ అయినట్టు ఏం కనిపించట్లేదు. ఒకటి ఉంది కాకుండా అది అవతల సైడ్లో ఉంది, అంటే అటు సైడ్ నుంచి యూఎస్ నుంచి వచ్చేటోళ్ళకి కనిపిస్తుంది, ఇటు నుంచి పోయేటప్పుడు మాత్రం కనిపించట్లే. సో ఖచ్చితంగా మనకి కస్టమ్స్ ఇది కంప్లీట్ చేసుకోకుండా పంపించారు కాబట్టి ఇటే వెళ్ళాలి. ఇంకా అక్కడ ముందున్నట్టుంది అక్కడ. ఓకే ఇప్పుడైతే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అమెరికా వెళ్ళిపోవాలి. రైట్, ఇంకా మనం అయితే వెళ్ళిపోవచ్చు. సక్సెస్ఫుల్లీ మనం యూఎస్ లోపలికి ఎంటర్ అయినా. ఈ వైట్ లైన్ చూసారు కదా, వెల్కమ్ టు అమెరికా. అమ్మ ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి రావాలి అమెరికా వచ్చేయాలి అని చెప్పి ఆత్రం పడ్డాము. ఇప్పుడు వచ్చేసినాం. ఇంకా